నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరోనే. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రెండు భారీ సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటేమో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2. మరొకటి సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, షోబిన్ షబీర్ ఇలా భారీ తారాగణంతో వచ్చిన కూలీ. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్తో నిర్మించారు. పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ అంతా కూడా ఈ సినిమాల్లో ఉంది. సో రెండు సినిమాలపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అని. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా హృతిక్ రోషన్ కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ కాలర్ ఎగరేస్తూ ఒక భరోసా అయితే ఇచ్చేశారు, సినిమా అద్భుతంగా ఉంటుంది అని. అలాగే నాగార్జున గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చెప్పారు, ఈ కూలీ రజనీకాంత్ గారి పాత సినిమా, ఒక భాష కాదు 100 భాషలతో కూలీ సమానమని ఆయన కూడా మంచి హైప్ ఇచ్చారు. సైమన్ పాత్ర పైన కూడా రజనీకాంత్ గారు, అసలు సైమన్ పాత్ర అద్భుతంగా ఉంది, ఆ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిందని ఆయన కూడా మంచి హైప్ ఇచ్చారు. సో ఈ రెండు అంచనాలు రెండు సినిమాలపైన భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందు అయితే వచ్చాయి. నేను వార్ 2కి వెళదాం అనుకున్నాను. హైదరాబాద్లో బాగా వర్షాలు ఉన్నాయి, సో కొంచెం లాంగ్ అవడం వల్ల వెళ్ళలేకపోయాను. నాకు అందుబాటులో దగ్గరలో కూలీ సినిమా ఉండడం వల్ల కూలీ సినిమా అయితే చూడడం జరిగింది. సో కూలీ సినిమా గురించి మాట్లాడుకునే ముందు సినిమాలో ప్లస్ పాయింట్లు. రజనీకాంత్ గారు అంటే 70 ఏళ్ల వయసులో కూడా ఆయన వరుసగా హిట్లు కొడుతూ ఉన్నారు. జైలర్ కావచ్చు, వేటయ్య కూడా ఏదో అంటారు కానీ నిజంగా వేటయ్య కూడా చాలా బాగానే ఉంటుంది, మంచి సినిమానే అది కూడా. సో ఆ విధంగా ఆయన వరుస పెట్టి హిట్లు కొడుతున్న పరిస్థితి ఉంది. ఆ క్రమంలో లోకేష్ కనగరాజ్ ఎల్సీయూ యూనివర్సిటీ అని ఒకటి పెట్టేసుకున్నారు ఆయన. ఖైదీ సినిమా కానీ, విక్రమ్ కానీ, లియో కానీ, అంటే ఒక సినిమాతో ఒకటి లింకప్ చేస్తూ మార్వెల్ సినిమాలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఎల్సీయూ అని కూడా, ఎంసీయూ ఎలాగో ఎల్సీయూ అని కూడా ఆయన ఒక సినిమా యూనివర్స్ని క్రియేట్ చేసుకున్నారు. మరి ఆ ఎల్సీయూతో కూలీకి సంబంధం ఉందా లేదా అంటే ఎల్సీయూతో మాత్రం కూలీకి ఎలాంటి సంబంధం లేదు, ఇది సపరేట్ కథ. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ టేకింగ్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, క్యారెక్టరైజేషన్ని కొత్తగా చూపించే విధానం కానీ, ఆయన చూపించే విధానానికి సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ కూడా తోడవడం కానీ సినిమా లవర్స్కి మంచి ఫీస్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు లియో కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటుంది. మాస్టర్ విజయ్ది మాస్టర్ సినిమా కావచ్చు, చాలా బాగుంటాయి. లోకేష్ కనగరాజ్ టేకింగ్, కథను చెప్పే విధానం, ట్విస్ట్లు, టర్న్లు, ఆ మేకింగ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది లోకేష్ కనగరాజ్ది. అందుకనే చాలా అంచనాలతో చాలామంది థియేటర్లకు అయితే వచ్చారు. నేను కూడా అదే అంచనాలతో థియేటర్కి అయితే వెళ్ళాను. లోకేష్ కనగరాజ్ ఖచ్చితంగా నిరాశపరచడు, మ్యాక్సిమం మినిమం అనే సినిమా తీస్తాడు అని చెప్పేసిన ఉద్దేశంతో. సో ప్లస్ పాయింట్లు చూసుకుంటే ఒకసారి రజనీకాంత్ ఎప్పట్లాగే చాలా స్టైలిష్గా ఈ 70 ఏళ్ల వయసులో కూడా మంచి డైలాగ్ డెలివరీతో, మంచి యాక్షన్ సీన్స్తో, ఆయన ఈ వయసులో కూడా చిన్న చిన్న స్టెప్పులు కూడా డాన్స్ కూడా వేశారు. అద్భుతంగా ఆయన నటించారు. అంటే జైలర్లో ఎలా ఉంటుందో క్యారెక్టర్ పవర్ఫుల్గా, అదే పవర్ఫుల్గా ఈ సినిమాలో కూడా రజనీకాంత్ క్యారెక్టర్ ఉంది. అలాగే స్నేహితుడు చనిపోయినప్పుడు ఒక సెంటిమెంట్ సన్నివేశాల్లో కావచ్చు, విలన్తో పోటాపోటీ, నాగార్జునతో పోటాపోటీగా ఉండే సన్నివేశాల్లో కానీ మంచి మంచి ఎలివేషన్స్ రజనీకాంత్కి లోకేష్ కనగరాజ్ అయితే ఇచ్చారు. అద్భుతంగా యథావిధిగానే రజనీకాంత్ గారు నటించారు. ఖచ్చితంగా రజనీకాంత్ గారి అభిమానులు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో ఆయన నుంచి అవన్నీ కూడా ఉన్నాయి. రజనీకాంత్కి సగటు అభిమానులు ఆయన స్టైల్ కానీ, ఆయన యాక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా ఈ సినిమాలో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా తమిళనాడులో కానీ లేదంటే ఇక్కడ కానీ రజనీకాంత్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రజనీకాంత్ డిసప్పాయింట్ చేయడు. ఆయన క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉంది. మరొక పాత్ర రజనీకాంత్ గారి తర్వాత మన తెలుగు హీరో కింగ్ నాగార్జున గారు విలన పాత్రలో సైమన్ పాత్రలో నటించారు. నిజం చెప్పాలంటే రజనీకాంత్ గారి కంటే కూడా సైమన్ పాత్రలో నాగార్జున గారిని ఎంత స్టైలిష్గా చూపించాలి అని లోకేష్ కనగరాజు ఎక్కువగా వర్క్ చేసినట్లున్నాడు. ఎందుకంటే ఆయన విలన్ అయినప్పటికీ కూడా ఆయన వస్త్రధారణ కావచ్చు, ఆయన నడిచే విధానం కావచ్చు, విలన్గా ఆయన డీల్ చేసే విధానం కావచ్చు, మొత్తం కూడా చాలా చాలా స్టైలిష్గా రజనీకాంత్ గారి కంటే కూడా ఒక స్టైలిష్ విలన్గా నాగార్జున గారిని బాగా చూపించాడు లోకేష్ కనగరాజు. ఈ విషయంలో నిజంగా అద్భుతంగా ఉందని చెప్పాలి. నాగార్జున గారికి ఒక కొత్త క్యారెక్టర్, అంటే కుబేరాలు కూడా చేశారు ఆయన విలన్. ఆ తర్వాత ఆయన ఫస్ట్లో నెగిటివ్ రోల్ అయినప్పటికీ ఆ తర్వాత పాజిటివ్గా మారుతారు, క్లైమాక్స్లో చనిపోతారు కుబేరా సినిమాలో. సో ఇక్కడ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఆయన విలన్గానే నటించారు. చివరిలో రజనీకాంత్ గారి చేతిలో ఆ చనిపోయే పాత్ర ఆయన చేశారు. చాలా స్టైలిష్గా ఉంది. ఆ తర్వాత పాత్ర ఏదైనా ఉందంటే నాకు బాగా నచ్చిన పాత్ర దయాల్ అనే పాత్రలో
ఇప్పుడు మౌనికా సాంగ్ బాగా హిట్ అయింది కదా, మలయాళ నటుడు మౌనికా సాంగ్లో బాగా డ్యాన్స్ చేస్తాడు, పూజా హెడ్ గీత అందరూ చూసే ఉంటారు. శోభిన్ ఆ శోభిన్ మాత్రం ఎరగదీశాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటాడు. ఎండ్ కార్డు పడేదాకా కూడా రజనీకాంత్ గారితో పాటు, అంటే ఆయన పాత్ర అన్నా సరే కొంచెం లేటుగా ఎంటర్ అయిద్దేమో కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమాలో ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే నటుడు శోభిన్ మాత్రమే. అంటే ఆ క్యారెక్టర్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అంటే, ఒక విలన్, ఒక క్రూరుడు, ఒక కన్నింగ్, ఒక లవరు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాల వేరియేషన్స్. మిగతా పాత్రల వేరియేషన్స్ కన్నా కూడా, అంటే రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర, అమీర్ ఖాను, ఇంతమంది, శృతి హాసన్, చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి పాత్ర కన్నా కూడా ఎక్కువ వేరియేషన్స్ ఉన్న పాత్ర ఏదైనా ఉందంటే శోభిందే. దయాళ్ అనే పాత్రలో మంజుమల్ బాయ్స్ చూసే ఉంటారు, ఎంత అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత ఖచ్చితంగా సరైన పాత్ర పడింది. ఆ పాత్రలో, ఆ దయాళ్ అనే పాత్రలో, ఈ కూలీ సినిమాలో అతన్ని తప్ప మరి ఎవరిని ఊహించుకోలేనంత అద్భుతంగా శోభిన్ నటించాడు. నిజంగా బాగా నచ్చేశాడు శోభిన్ కూడా. సో శోభిన్ పాత్ర తర్వాత ఉపేంద్ర గారి పాత్ర, ఆయన కన్నడ సూపర్ స్టార్. ఆయన పాత్ర అలా అంటే అభిమానులకి ఆయనకి ఎలివేషన్స్, ఒక 2-3 ఎలివేషన్స్ ఉంటాయి, పెద్దగా డైలాగులు అయితే ఉండవు. క్లైమాక్స్లో వస్తుంది ఆ పాత్ర, రజనీకాంత్ గారికి అండగా ఉండే ఒక పాత్ర, అది బాగుంది ఉపేంద్ర గారిది. ఆ తర్వాత క్లైమాక్స్లో ఇక చివర్లో వచ్చేది అమీర్ ఖాన్ గారి పాత్ర. ఆయన క్యామియో రోల్, అంటే ఒక గెస్ట్ అపిరియన్స్గా, ఒక డాన్గా, మాఫియా డాన్గా ఆయన ఎంట్రీ ఇస్తారు. సో ఆ పాత్ర కూడా అమీర్ ఖాన్ గారు రజనీకాంత్ గారి పైన ఇష్టంతో చేశాను నేను అన్నారు. ఆ ఇష్టం ఆ పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో యథావిధిగానే ఎరగదీసేస్తాడు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సీన్లో పెద్దగా విషయం లేకపోయినా ఆ సీన్ ఎలివేట్ అయ్యేలాగా మంచి బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు అనిరుద్ధ్. ఈ సినిమాలో కూడా అదే చేశాడు. ఒక మౌనికా పాట బాగుంటుంది, మిగతా పాటలు అంతగా ఆకట్టుకోలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే నాగార్జున గారికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రజనీకాంత్ గారికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా ఇచ్చాడు. అనిరుద్ధ్ ఎప్పట్లాగానే మెప్పించాడని చెప్పాలి. ఆ తరువాత లోకేష్ కనగరాజు, ఒక కథ ఏదైతే ఉందో, అంటే ఆయన యూనివర్సిటీతో సంబంధం లేకుండా, యూనివర్సిటీలతో సంబంధం లేకుండా తీసిన కథ ఇది. కథను చెప్పిన విధానం బాగుంది, దర్శకత్వం కూడా బాగుంది. కనగరాజు ఏదైతే స్టైలిష్గా కొన్ని సీన్లు తీస్తాడో, యాక్షన్ సీన్లు, అవన్నీ కూడా దీనిలో కూడా కనిపించినాయి. ఇవి మొత్తంగా అయితే ప్లస్ పాయింట్లు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, మీరు లోకేష్ కనగరాజు డైరెక్షన్కి ఫ్యాన్స్ అయితే మాత్రం కొంత డిసప్పాయింట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. అంటే విక్రమ్లో కమల్ హాసన్ గారిని ఏ విధంగా చూపించారు, ఒక కొత్త కమల్ హాసన్ కనిపించాడు. అలా ఒక కొత్త రజనీకాంత్ గారిని చూడాలి అంటే మాత్రం డిసప్పాయింట్. రెగ్యులర్ రజనీకాంత్ గారి కమర్షియల్ సినిమాలు, పేట కానీ, పేట ఏదో వచ్చింది ఒక సినిమా, అది కానీ, జైలర్ కానీ, వేటయాన్ కానీ, ఇవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉండే యాక్షన్ సీన్లు, ఫైట్లే దీంట్లో కూడా ఉన్నాయి. కానీ విక్రమ్ అలా కాదు, అప్పటిదాకా చూడని కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఖైదీ అలా కాదు, అప్పటిదాకా చూడని కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మాస్టర్ సినిమా అలా కాదు. విజయ్ సేతుపతి అలాగే విజయ్కి మధ్య ఏ విధంగా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఉంటుంది. విలన్ అంటే అలా కదా ఉండాలి. సో ఆ లోకేష్ కనగరాజు గారి స్టైల్ ఎక్కడో మిస్ అయిపోయింది. రెగ్యులర్ కథ ఒకటి తీసుకొని ఒక రివెంజ్ డ్రామా, అంటే ఒక మిత్రుడిని, చనిపోతాడు మిత్రుడు సత్యరాజు, రజనీకాంత్ గారి మిత్రుడు. అతను ఎందుకు చనిపోయాడని వస్తే అది సహజ మరణం కాదు, హత్య అని తేలుతుంది. ఆ హత్య ఎవరు చేశారు అని తెలుసుకొని అతను చంపడమే సినిమా. కాకపోతే దాంట్లో కొన్ని ఏవేవో పెట్టారు అంతే. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ లాగా ఉంది తప్పించి, కనగరాజు గారి సినిమా ఏదైతే ఉంటుందో రకరకాల ట్విస్ట్లు, టర్న్లు, ఊహించినంతగా అయితే ఈ సినిమాలో ఏవేదో 2-3 ట్విస్టులు అయితే ఉంటాయి, అంతవరకు మాత్రమే. వాటితో మనం పెద్ద సర్ప్రైజ్, బిగ్ సర్ప్రైజ్ అయితే ఏమో మనం. సో లోకేష్ కనగరాజు గారి డైరెక్షన్లో పదును ఏదైతే ఉంటుందో ఆ పదును తగ్గింది. అది లోకేష్ కనగరాజు గారి అభిమానుల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇది నిజంగా మైనస్ అనే చెప్పాలి. అలాగే సైమన్ పాత్ర, నేను ముందుగా చెప్పా కదా, సైమన్ విలన పాత్ర నాగార్జున గారిని చాలా స్టైలిష్గా చూపించారు. కానీ ఆ విలన్ పవర్ఫుల్గా లేడు. స్టైలిష్గా ఉండటం వేరు, పవర్ఫుల్గా ఉండడం వేరు. ఒక రజనీకాంత్ గారి సూపర్ స్టార్కి ఒక బలమైన విలన్ అంటే ఎలా ఉండాలి? మీకు మాస్టర్లో ఎలా ఉంటుంది విజయ్ సేతుపతి. అలాగే విక్రమ్ సినిమాలో మళ్ళా విజయ్ సేతుపతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అది. అలాగే లాస్ట్లో సూర్య ఒక ఎంట్రీ ఇస్తాడు. సూర్య విక్రమ్ సినిమాలో ఎలా ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. సో అక్కడ ఆ పవర్ఫుల్నెస్ మిస్ అయింది. రెగ్యులర్ పాత సినిమాల్లో ప్రతిదానికి విలన్ ఏం చేస్తాడంటే నవ్వుతూ ఉంటాడు. విలన్ అంటే ఒక క్రూరంగా నవ్వాలేమో.
నాగార్జున గారు కూడా అలాగే సీన్లో ప్రతి సీన్లో నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతారో నాకు అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. అది సీరియస్ సీన్ అయినా మరొక సీన్ అయినా సరే నవ్వుతూ ఉంటారు. ఆయన నవ్వుతూ ఉంటే నాకు హీరోని చూసినట్టే ఉంది ఆ స్టైలిష్గా. విలన్ చూసినట్టు లేదు, విలన్ అన్న ఫీలింగే కలగలేదు. సో నాగార్జున గారు నిజం చెప్పాలి అంటే ఆయన మన్మధుడు, అందగాడు. ఈ ఏజ్లో కూడా ఎంత అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆయనకి ఎందుకో విలన పాత్రలకు అంత సెట్ కాడేమో, ఏదో ప్రయత్నించారు ఎలా ఉంటుందా అనిపించింది. ఆయన హీరో పాత్రలు చేయడమే బెటర్ అని నా ఫీలింగ్ నిజం చెప్పాలి అంటే. స్టైలిష్గా ఉన్నారు, బట్ పవర్ఫుల్గా అయితే సైమన్ పాత్ర లేదు. ఉపేంద్ర గారు ఆయన కూడా సూపర్ స్టారే కదా, ఆయనకి పెద్దగా స్కోప్ లేదు. ఏదో ఒకటి రెండు ఎలివేషన్లు తప్ప, ఆయనకు రెండు డైలాగులు తప్ప పెద్దగా ఆయనకు కూడా హైప్ ఇచ్చిన దాఖలా లేవు. అమీర్ గారి పాత్ర ఏదో లాస్ట్లో అలా వచ్చి ఇలా వెళ్తుంది అంతే. ఆ పాత్రది అంత ప్రాధాన్యం లేదు. శృతి హాసన్ గారికి కొంచెం ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కింది, ఆవిడ అది బాగానే చేశారు. సో ఇది మొత్తం ఓవరాల్గా మైనస్ పాయింట్లన్నీ కూడా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వ ప్రతిభ ఎక్కడో పదును తగ్గింది. రెగ్యులర్ రజనీకాంత్ గారినే చూపించారు. సైమన్ పాత్ర పవర్ఫుల్గా లేదు, మిగతా అతిథి పాత్రలు సోసోగా ఉన్నాయి. ఇప్పుడు మీరు జైలర్ చూస్తే కన్నడ సూపర్ స్టార్ సేమ్ శివ రాజ్కుమార్, ఆయన పాత్ర లాస్ట్లో ఉంటుంది ఒక ఎంట్రీ, ఏమన్నా ఉంటుందా? కెమెరా రోల్స్ అంటే అంత పవర్ఫుల్గా చూపించాలి. మోహన్ లాల్ గారి పాత్ర కూడా ఉంది జైలర్ 2లో. సో ఉపేంద్ర గారిని ఎందుకో ఇక్కడ పాపం అభిమానంతో చేసినట్టున్నారు, ఆయనకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సో ఓవరాల్గా ఇవి మైనస్ పాయింట్స్. గత లోకేష్ కనగరాజు రజనీకాంత్ గారి చిత్రాలతో వాటిని చూసి పోల్చుకొని వెళితే డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆ సినిమా మొత్తం మీద నాకు బాగా నచ్చింది దయాళ్ అనే పాత్ర చేసిన శోభిన్. ఖచ్చితంగా మీరు కూడా చెప్తారు సినిమా చూస్తే. సో ఇది మొత్తానికి కూలీకి సంబంధించిన నా రివ్యూ. సో నేనైతే వార్ 2 చూడలేదు, బట్ మా టీం చూసింది. ఏంటి పరిస్థితిని అడిగాను. సో వార్ 2 ఏంటంటే రెగ్యులర్గా ఆ వార్ సినిమాలు, అక్కడ కూడా ఒక యూనివర్సిటీ క్రియేట్ చేశారు కదా, టైగరు, పఠాను, వార్ 1, వార్ 2 అని చెప్పేసి యశ్రాజ్కి సంబంధించిన యూనివర్స్ ఇవన్నీ కూడా. సో ఈ స్పై యూనివర్స్ ఇదంతా కూడా, దానిలో ఆ సినిమాలు ఎలా ఉంటాయో సేమ్ ఇది కూడా ఆ సినిమాలే. దేశభక్తి, ఇలా ఉగ్రవాదం లేదంటే అంతర్జాతీయ మాఫియా వ్యవహారాలు ఇవన్నీ కూడా తీశారు. పోటీగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. జూనియర్ ఎన్టీఆర్ అటు నెగిటివ్ రోల్స్, ఇటు పాజిటివ్ ఒకవైపు ఉంటూ నెగిటివ్ ఒకవైపు ఆ పాత్రను అద్భుతంగా, అంటే లవకుశ అనే ఒక సినిమా, జయలవకుశ అనుకుంటా, ఆ సినిమాలో కానీ లేదంటే టెంపర్లో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర, దయా పాత్ర కొంచెం అటు ఇటుగా ఉంటుంది కొంచెం, ఆ పాత్ర కూడా ఆ రెండు కలిపి మిక్సీలో వేసినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా నటించారు. హృతిక్ రోషన్ కూడా తన అభిమానులను అలరించేలాగా చేశారు అని రివ్యూ అయితే వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ బాగా స్లో ఉంది. సేమ్ కూలీలో కూడా అంతే, ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మరీ స్లో. సో సెకండ్ హాఫ్ స్లోగా ఉంది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంచెం హైప్ ఇచ్చారు కానీ, బట్ కొన్ని చోట్ల హృతిక్ రోషన్ కూడా బాగానే హైప్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నచ్చే కొన్ని సన్నివేశాలు పెట్టారు కానీ, బట్ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ బాగా దారుణంగా ఉన్నాయి, గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి, పేలవంగా ఉన్నాయి. హృతిక్ రోషన్ని ఎన్టీఆర్ గారు చేసే సీన్లు అయితే మరీ సిల్లీగా అనిపించినాయి. మరి అలాగే ఇలాంటి సినిమాలు ఏంటంటే మన లాజిక్లు మర్చిపోకూడదు. మరి లాజిక్ దూరంగా, మరీ దూరంగా చాలా సీన్లు కూడా ఉన్నాయి అని మా టీం అయితే చెప్పింది. ఓవరాల్గా ఓకే, ఎన్టీఆర్ గారి అభిమానులకి నచ్చుతుంది కొన్ని సన్నివేశాలు, హృతిక్ రోషన్ గారి అభిమానులకి నచ్చుతుంది, ఆ స్పై యూనివర్స్ చిత్రాలు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకు కూడా కొంత నచ్చుతుంది. బట్ హై ఎక్స్పెక్టేషన్తో వెళ్లకుండా లో ఎక్స్పెక్టేషన్తో వెళ్తే ఓకే కొంతవరకు అని చెప్పేసి అనేది మా వాళ్ళు చెప్పిన అంశం. సో భారీ అంచనాలతో వచ్చిన వార్ 2 కానీ కూలీ కానీ, నేనైతే ఆ సినిమా చూసాను కాబట్టి నేను చెప్తా ఉన్నా, వార్ 2 మా వాళ్ళు చూశారు, బహుశా మీరు కూడా చూసే ఉండుంటారు. సో చాలా భారీ అంచనాలతో వచ్చినాయి. మరి అంచనాలు ఎక్కువ అవడం కావచ్చు, అంచనాలు రీచ్ కాలేకపోవడం కావచ్చు, రెండు సినిమాలు కూడా ఓకే బాగున్నాయి కానీ అసలు బ్లాక్ బస్టరు, సూపరు, అద్భుతం అనడానికి లేదు. ఓకే, అభిమానులకు నచ్చే విధంగా మాత్రమే ఈ రెండు సినిమాలు ఉన్నాయనేది ప్రస్తుతానికి అందుతున్న వ్యవహారం. సో చూద్దాం మరి రెండు సినిమాలు మరి రికార్డులు ఏ విధంగా బద్దలు కొడతాయో, ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తాయో, ఏ సినిమా పై చేయి సాధిస్తుందో వేచి అయితే చూడాలి.